హాయ్ అండి. నమస్తే. రెడ్డిపల్లిలో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నందివర్ధన చెట్టు దగ్గరైతే ఉన్నానండి. ఈ నందివర్ధన చెట్టు చరిత్ర వింటే మనం షాక్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇది వేసి 29 సంవత్సరాలు అయిందండి. చాలా గ్రేట్ కదండీ! ఎప్పుడో మా అక్క వాళ్ళ అత్తయ్య వేశారండి. చాలా అసలు ఎంతో 9 సంవత్సరాలుగా ఎన్నో పువ్వులైతే అందించిందండి. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ పువ్వులే కోసుకొని వెళ్తూ ఉంటారండి. కల్ప వృక్షం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మామిడి చెట్టులాగా విరబూసి పంజరంలాగా ఉందండి. చాలా ఎన్నో తుఫాన్లు కూడా తట్టుకొని ఇది ఇలా ఉంది అంటే చాలా గ్రేట్ అండి. దీని ఒక వేర్లు కూడా బయటకైతే వచ్చేసాయండి. చూసారా పంజరంలా ఎలా ఉందో? ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉంది అంటే చాలా గ్రేట్ అనే చెప్పవచ్చు. దీని ఒక మొదలు అది చూడండి మ్రానులా తయారయ్యి ఇది ఒక వేర్లు కూడా బయటకొచ్చేసాయండి. అయినా అన్నిట్లికి కూడా తుఫాన్లు తట్టుకొని ఉంది. ఇలాంటి మీకు కూడా చెట్లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.